शंकर भाई अरे किधर दिख रहा है? ఎట్లా పరిచయం ఇంకా పెద్ద ఆర్గనైజేషన్ మొత్తంలో లేదు మనతో కట్టించుకున్నాడు. లేదు మనతో కట్టించుకున్నాడు. కొంచెం లోపలికి కింద రాకేష్. నిన్న రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో మాకు తిమ్మాయిపల్లి దగ్గర ఉన్న ఫారెస్ట్ రిడ్జ్లో ఒక విల్లాలో కొంతమంది వ్యక్తులు గ్యాదర్ అయిపోయి అక్కడ అమ్మాయిలతోటి అర్ధనగ్న నృత్యాలు తర్వాత అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారం అందింది. దాంతో
కీసర పోలీసులమైన మేము నా ఆధ్వర్యంలో మా డిఐ సుధీర్ కృష్ణ, తర్వాత ఎస్ఐ రమేష్ అండ్ మా పార్టీ అందరూ కూడా అక్కడికి వెళ్ళేసి ఆఫీసర్ల నోటీసులు పెట్టిన తర్వాత అక్కడ రైడ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక ప్రభాకర్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి, ఆయన బెస్ట్ క్రాప్స్ సీడ్స్ అనే ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆయన ఒక 4 జిల్లాలకు, తెలంగాణలో 4 జిల్లాలకు ఇన్ఛార్జ్గా ఏరియా మేనేజర్గా వ్యవహరిస్తున్నాడు. ఆయన తన కింద ఉన్న డీలర్లు అందరినీ కూడా ఈ ఇయర్ ఎండింగ్ కాబట్టి వాళ్ళందరికీ ఒక పార్టీ ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో భాస్కర్ వర్మ అనే ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది ఒక పార్టీ ఏంటంటే కాక్టైల్ పార్టీ, దాంతోపాటు ఏంటంటే కొంత అమ్మాయిల్ని తీసుకొని వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆఫర్ చేశారు. తర్వాత భాస్కర్ వర్మ తర్వాత వెంకటేష్ అనే ఒక వ్యక్తిని కాంటాక్ట్ చేసేసి, ఆయన గౌని వెంకటేష్ అని చెప్పేసి ఆయన ఈ రూమ్స్ తర్వాత ఫుడ్ అంతా అరేంజ్ చేసినట్లు దాదాపు 1,50,000 రూపాయలకి వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత దాన్ని వీళ్ళు భాస్కర్ వర్మ అనే వ్యక్తి ఒక 6 మంది అమ్మాయిల్ని, చిట్టి అలియాస్ భానోత్ కుమారి అని చెప్పేసి ఒక అమ్మాయిని కాంటాక్ట్ చేసేసి ఆ అమ్మాయి ద్వారా మిగతా అమ్మాయిని కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడ విల్లాలో, ఈ ఫారెస్ట్ రీజ్లో కొన్ని విల్లాస్ ఏంటంటే ఈ కొంతమంది వ్యక్తులు ఏంటంటే వాళ్ళ విల్లాస్ని అంటే ప్రైవేట్ అయితే గెస్ట్ హౌస్ ఉన్నాయో వాటిని బయట వాళ్ళకి రెంట్కి ఇస్తారు కొద్దిగా ఆన్లైన్లో. ఇది వెంకటేష్కి తెలుసు. వెంకటేష్ కాంటాక్ట్ చేసి ఆ విల్లా ఓనర్లు అందరినీ కాంటాక్ట్ చేసి ఒక 4 విల్లాలు ఫస్ట్ బుక్ చేసుకోవడం జరిగింది. చేసి ఇక్కడ పార్టీ అనేది అరేంజ్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంట్లో మేము పట్టుకున్నాం. మిగతా ఎవరైతే చిట్టి అలియాస్ భానోత్ కుమారి అనే ఈ అమ్మాయి ఉందో, ఆమె ఎవరైతే ఒక 5 మంది అమ్మాయిల్ని తీసుకుని వచ్చినారు. తర్వాత ఆ టైంలో మేము వెళ్ళడం జరిగింది. దాంట్లో వీళ్ళు ఈ అశ్లీల నృత్యాలు, తర్వాత మ్యూజిక్ ఒక విల్లాలో ఉండి అక్కడ ఆ మ్యూజిక్ ఒకటి అరేంజ్ చేసుకొని తర్వాత మిగతా అంతా కూడా ఇంకా 30-40 మందిని గ్యాదర్ చేద్దాం అనుకున్నారు. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళే వరకు ఏంటంటే ఒక 10 మంది మాత్రమే, అంటే వీళ్ళు తర్వాత ఈ అమ్మాయిలు ఒక 6 మంది వీళ్ళు మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళంతా ఆన్ ద వే ఉన్నట్టున్నారు. సో వాళ్ళు అక్కడి నుంచి అక్కడనే, అంటే ఎవరు కూడా రాలేకపోయినారు. వీళ్ళందరూ కూడా మేము